హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ గీతాంజలి రెడ్డి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు ఫోన్పే, గూగుల్ పేలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. రియల్గా నేను రెండైతే ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే 4-5 వచ్చి అర్థమయ్యాయి ఎలా జరుగుతున్నాయి మోసాలని. ఫస్ట్ వచ్చి మన స్కానర్కి వాళ్ళ స్కానర్ అంటించి అమౌంట్ వాళ్ళకి వెళ్ళేటట్టు చేసుకోవడం ఫస్ట్. ఇది ఎక్కడో ఒక్కసారి రేర్గా చిన్న చిన్న షాప్స్లో జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చి ఒక ఫోన్పే యాప్ ఒక ఫేక్ది ఒకటి క్రియేట్ చేసుకుని దాని నుంచి సక్సెస్ అయినట్టు చూపించి ఆ అమౌంట్ అయితే మనకైతే క్రెడిట్ కాదు, వాళ్ళకి డెబిట్ అయినట్టు చూపిస్తారు. దాన్ని చూసి ఒకవేళ మనం కానీ హిస్టరీ చెక్ చేసుకోకుండా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసినట్టయితే మనం చాలా మోసపోయినట్టు అవుతాము. ఇది మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూసుకోండి. ఇలా ఒక అతను అయితే 50,000 సెండ్ చేసినట్టు చూపించి 2 times చేశాడు. అలాగే ఒక షాప్ అతను అయితే పట్టుకున్నాడు. ఆ తర్వాత కేసు పెట్టాడు. ఇంకా థర్డ్ టైప్ వచ్చి ఇది మొబైల్ షాప్లో 2 iPhones కావాలి అని చెప్పి, ఇవన్నీ రియల్గా జరిగినవే చెప్తున్నానండి. ఐఫోన్ కావాలి, 2 iPhones కావాలి అని ఒక మొబైల్ షాప్కి వెళ్ళి సక్సెస్ అయినట్టు అమౌంట్ స్క్రీన్ షాట్ చూపించాడు 2 iPhonesకి. నేను రేపు వచ్చి డెలివరీ తీసుకుంటాను, ఈ రోజు అయితే ఒక 70,000 అమౌంట్ అవసరం ఉంది, 70,000 లిక్విడ్ క్యాష్లో ఇవ్వండి అని అనుకుని అమౌంట్ ఇచ్చేశారు వాళ్ళు. తర్వాత మోసపోయినట్టు వాళ్ళు బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు అర్థమైంది అమౌంట్ అయితే వాళ్ళకైతే క్రెడిట్ కాలేదు. అతను జస్ట్ సక్సెస్ చూపించి వాళ్ళని ఒక మాయలో పడేసి వీళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళది వచ్చి 3 lakhs మన దగ్గర ఉంది, 70,000 ఇవ్వడానికి ఏముంది అనుకుని అమౌంట్ అయితే ఇచ్చేశారు. అలా మోసపోయారు. ఇంకా ఇది ఫోర్త్ది వచ్చి మనకి కాల్ చేస్తారు వాళ్ళు, ఇలాగా అమౌంట్ వేయండి, మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పడము, ఇలా చెప్పడము, అలా వాళ్ళ బుట్టలో పడేసుకుని మీరు అమౌంట్ కొట్టండి అతను చెప్పారు అని కొట్టించుకుంటారు. ఇలా రియల్గా ఏం జరిగింది అంటే ఒక స్టోరీ చెప్తాను, వినండి. మాది షాపు, ఒక కస్టమర్ వచ్చి నాకు 40,000 అమౌంట్ కావాలి, మీరు ఇస్తారా అని అడిగారు. మేము కమిషన్ బేస్ మీద అలాగే ఇస్తూ ఉంటాము. తర్వాత నా నెంబర్ తీసుకుని వెళ్ళి 5 minutes తర్వాత వచ్చి అమౌంట్ 40,000 పడింది, ఇవ్వండి అని చెప్పారు. సరే నాకు పడింది, ఇచ్చేసాను. నేను తీసుకుని వెళ్ళిపోయాడు కమిషన్ తీసుకుని. తర్వాత 4 days తర్వాత ఒక అతను కాల్ చేశాడు. ఎక్కడమ్మా మీరు అని అడిగాడు అనమాట కాల్ చేసి. నేను ఏదో రాంగ్ నెంబర్ అనుకుని పెట్టేశాను. మా ఊర్లో వేరే అతనికి కాల్ చేసి పంపించాడు, ఇలాగా ఒక ఆవిడకి అమౌంట్ కొట్టాను తెలుసుకునండి అని. పంపించిన తర్వాత నేను చూశాను 40,000 కొట్టి ఉన్నారు. నేను అమౌంట్ ఇచ్చి పంపించాను. కానీ అతనికి ఏం జరిగిందంటే, అతను అమౌంట్ సెండ్ చేసిన ఆయన ఫైనాన్స్ అయినా, తనకు ఒక రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను చెప్పారు మీ చేత 40,000 కొట్టించమని, తర్వాత ఇస్తారంట అని చెప్పారు తనకు కాల్ చేసి. మేము అవన్నీ కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు నమ్మేసి రిచ్ ఫ్రెండ్ నన్ను ఎప్పుడు అడగలేదు, ఈరోజు అడిగాడు అని తన దగ్గర అమౌంట్ లేకపోయినా ఇలా కమిషన్ తీసుకొని కొట్టే వాళ్ళ దగ్గర అమౌంట్ నాకైతే కొట్టించారు. అది నేను అమౌంట్ వచ్చింది కదా అని చూసుకుని ఇచ్చేసాను. కానీ ఆ కాల్ చేసిన ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్తే అసలు ఫ్రెండ్ నేమ్ చెప్పాడు అంతేగాని అతనైతే చెప్పలేదు. తర్వాత మోసపోయాను అని అర్థమైంది. ఇంకా పోలీస్ కేసు పెట్టాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అమౌంట్ నాకైతే కొట్టారు, నేను ఇచ్చేసాను. అతను ఎలా ఉన్నాడు అని అడిగారు తీసుకున్న అతను. నేను ఇంక ఇలా ఉంటాడని చెప్పాను. సీసీ కెమెరాలు ఏం లేకపోవడం వల్ల అతను ఎవరో తెలుసుకోలేకపోయాము. ఇలాంటివి ఇంకొకటి జరిగింది ఇంతకు ముందు. అదేంటంటే, నా నెంబర్కి కాల్ చేశారు, మీరు అమౌంట్ విత్డ్రాలు తీస్తూ డిపాజిట్ చేస్తూ ఉండేవాళ్ళే కదా అని. అవును అని చెప్పాను. తర్వాత వచ్చి నేను పోలీస్ స్టేషన్ నుంచి ASI భాస్కర్ రెడ్డిని కాల్ చేస్తున్నాను, ఒక కానిస్టేబుల్కి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా 40,000 కొట్టాలి అని చెప్పారు. నా దగ్గర అయితే అమౌంట్ లేదు అని చెప్పాను నేను. తర్వాత పక్క షాప్ అబ్బాయికి కాల్ చేసి అలాగే చెప్పాడు. ఆ అబ్బాయి వచ్చి అమౌంట్ సెండ్ చేసేసాడు. సెండ్ చేసిన తర్వాత ఇలా బేకరీలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, తన దగ్గర అమౌంట్ తీసుకోండి అని చెప్పాడు. ఆ అబ్బాయి అక్కడికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. తర్వాత అర్థమైంది ఇది కూడా మోసమే, అసలు ఆయన ASI కానే కాదు అని 48,000 ఎప్పటికీ ఎవరికి కొట్టాడో అర్థం కాలేదు. అది కూడా ఒక కేసు పెట్టున్నారు. ఇలాంటి మోసాలు చాలా అయితే జరుగుతున్నాయి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ నీట్గా చెక్ చేసుకుని మనకి క్రెడిట్ అయిందా లేదా చూసుకుని తర్వాత మాత్రమే అమౌంట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.